ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2024-25 దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈ సైకిల్లో ఇంకా మిగిలి ఉన్నది కేవలం 18 మ్యాచ్లు మాత్రమే. అన్ని జట్లు వారి షెడ్యూల్లో దాదాపు చాలా మ్యాచ్లను పూర్తి చేశాయి. ఇక టీమిండియా విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో వారి మ్యాచ్లు పూర్తవుతాయి. భారత్ జట్టు తాజాగా న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ని 3-0తో క్లీన్ స్వీప్ అవ్వడం వల్ల WTC ఫైనల్ రేస్ ఉత్కంఠగా మారింది. ఎవరు ఫైనల్ కి వెళ్తారు అనే ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది. ముఖ్యంగా కివీస్ సిరీస్ ముందు వరకు రోహిత్ సేనా ఫైనల్ దారులు చాలా బలంగా ఉండేవి. దాదాపు మన వాళ్ళు ఫైనల్ కి వెళ్లిపోయారు అనుకుంటున్న తరుణంలో న్యూజిలాండ్ జట్టు ఆ లెక్కలను ఒక్కసారిగా తారుమారు చేసేసింది. దాదాపు 70కి పైగా విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉండే టీమిండియా ఈ సిరీస్ అనంతరం ఒక్కసారిగా వారి PCT 58.33కి పడిపోవడంతో రెండో స్థానంకి దిగజారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 62.50 PCTతో టాప్ పొజిషన్ లో ఉండగా శ్రీలంక 55.56 PCTతో మూడో స్థానంలో, కివీస్ జట్టు 54.55 PCTతో నాలుగో స్థానంలో, సౌత్ ఆఫ్రికా జట్టు 54.17 విజయాల శాతంతో 5వ స్థానంలో ఉన్నాయి. ఇక 6వ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఈ రేసు నుండి ఇప్పటికే వైదొలిగింది. ప్రస్తుతం పోటీ అంతా ఈ 5 జట్ల మధ్యనే. ఈ నేపథ్యంలో వీరందరినీ దాటుకుని టీమిండియా WTC ఫైనల్ కి చేరాలంటే ఆస్ట్రేలియాపై 4 మ్యాచ్లు గెలవాలి, 1 మ్యాచ్ డ్రా చేసుకోవాలి. అలా అయితే ఎవరిపై ఆధారపడకుండా మనం ఫైనల్ కి చేరుకుంటాం. కానీ ఆస్ట్రేలియా లాంటి జట్టుని వారి గడ్డపై ఈ తరహాలో ఓడించడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ టీమిండియా 4-0తో గెలవలేకపోతే అప్పుడు వేరే జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఇండియాకి పోటీగా ఉన్న ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు ఎన్ని మ్యాచ్లు ఓడిపోతే మనకు WTC ఫైనల్ కి వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా టీమిండియా ముందు చెప్పుకున్నట్లు 4 గెలుపులు 1 డ్రాతో ఆసీస్ సిరీస్ గెలిచేస్తే మన PCT 65.78కి చేరుతుంది. కాబట్టి మనల్ని ఎవ్వరూ ఫైనల్ కి వెళ్లకుండా ఆపలేరు. అదే సమయంలో ఆస్ట్రేలియాకి WTC ఫైనల్ అవకాశాలు దూరమవుతాయి. వారు శ్రీలంకతో జరగబోయే 2 మ్యాచ్ల సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసినా కూడా వారి PCT అత్యధికంగా 55.26కి మించదు. ఇది టీమిండియాకి సూపర్ గుడ్ న్యూస్ అవుతుంది. అదే మనం 3 మ్యాచ్లు మాత్రమే గెలిస్తే ఏంటి పరిస్థితి? ఇటువంటి నేపథ్యంలో మనం ఎంతవరకు వేరే జట్ల గెలుపోటములపై ఆధారపడొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనకి పోటీగా ఉన్న జట్లు ఎన్ని మ్యాచ్లు ఆడబోతున్నాయి అన్నది చూసుకుంటే ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో 5 టెస్టులు, శ్రీలంకతో 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాతో 2, సౌత్ ఆఫ్రికాతో 2 మ్యాచ్లు, మొత్తం 4 టెస్టులు ఆడబోతోంది. న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టుకు ఇంగ్లాండ్ తో జరగబోయే 3 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. చివరిగా సౌత్ ఆఫ్రికా శ్రీలంకతో 2, పాకిస్తాన్ తో 2, మొత్తంగా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో మనకి పోటీగా ఉన్న జట్లు ఒక్కొక్కటి ఈ రేసు నుండి ఎలిమినేట్ అవ్వాలి అంటే ఏం జరగాలో తెలుసుకుందాం. మొదటిది, మనం 5 టెస్టు మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు మాత్రమే గెలిస్తే అప్పుడు తప్పక మనం 1 మ్యాచ్ ని డ్రా కూడా చేయగలగాలి. అలా చేస్తే మన PCT 60.52కు చేరుకుంటుంది. ఈ కేసులో ఆస్ట్రేలియా అప్పటికే 1 మ్యాచ్ విన్ అయ్యి ఇంకో మ్యాచ్ ని డ్రా చేసుకుంటుంది. కాబట్టి లంకతో జరిగే 2 మ్యాచ్లు గెలిచినా మనకి ఇబ్బంది ఉండదు. వారి PCT 51 దగ్గర ఆగిపోతుంది. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే సమయంలో ఆసీస్ గెలిచింది అంటే లంక 2 ఓడింది అని అర్థం. ఇక వారు సౌత్ ఆఫ్రికాపై 2 గెలిచినా వారి PCT 53.84 అవుతుంది. ఇక న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ పై 3 మ్యాచ్లు 2కి మించి గెలవకూడదు. అలా అయితే వారి PCT 57.14 దగ్గర ఆగిపోతుంది. చివరిగా సౌత్ ఆఫ్రికా వారి దగ్గర ఉన్న 4 మ్యాచ్ల్లో 2 కంటే ఎక్కువ మ్యాచ్లు గెలవకూడదు. అలా జరిగితే వారు 52.77 PCT వరకు మాత్రమే సాధించగలరు. ఇలా జరగడానికి అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. కాబట్టి ఇండియా కొద్దిగా సేఫ్ జోన్ లో ఉంటుంది. ఇక రెండవ సందర్భం కోసం మాట్లాడుకుంటే ఒకవేళ మనం 5 టెస్టు మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు మాత్రమే గెలిస్తే అప్పుడు టీమిండియా PCT 58.77కి మాత్రమే చేరుకోగలదు. ఆ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా శ్రీలంక చేతిలో 1 మ్యాచ్ మాత్రమే గెలవాలి. రెండోది కనీసం డ్రా అయినా అవ్వాలి. అప్పుడు ఆసీస్ PCT 57.01 కంటే మించదు. అదే సమయంలో ఆసీస్ దెబ్బకి లంక PCT దెబ్బతింటుంది. వారు ఇక సౌత్ ఆఫ్రికాపై 2 గెలిచినా కూడా వారి గెలుపుల శాతం 56.41 కంటే మించదు. ఇక న్యూజిలాండ్ జట్టు 3 మ్యాచ్ల్లో 2 కంటే ఎక్కువ గెలవకూడదు. సౌత్ ఆఫ్రికా తన 4 మ్యాచ్ల్లో 2 తప్పక ఓడిపోవాలి. అప్పుడు వీరి విజయాల శాతం మనకంటే తక్కువే ఉంటుంది. ఇప్పుడు మూడో సందర్భం చూసుకుంటే మనం 5 టెస్టుల్లో 2 మాత్రమే గెలిస్తే అప్పుడు మన PCT 53.50 దగ్గర ఆగిపోతుంది. ఇది టీమిండియాకి చాలా డేంజర్ గా మారుతుంది. ఈ కేసులో ఆస్ట్రేలియా టీమిండియాపై 3 గెలిచేస్తుంది. కాబట్టి వారు మనల్ని దాటేస్తారు. లంకతో మ్యాచ్ గెలిచినా ఓడినా ఆసీస్ PCT మనకంటే ఎక్కువే ఉంటుంది. దాదాపు వారికి ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది.
ఈ పరిస్థితుల్లో లంక తాను ఆడబోయే 4 మ్యాచ్ల్లో 1 కంటే ఎక్కువ గెలవకూడదు. ఇక న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో 3 మ్యాచ్లు ఓడిపోయి వైట్ వాష్ అవ్వాలి. మరోవైపు సౌత్ ఆఫ్రికా జట్టు 4 మ్యాచ్ల్లో 2 తప్పక ఓడిపోవాలి. ఇంకే మ్యాచ్ ని వారు డ్రా చేసుకోకూడదు. అయితే ఇవన్నీ పేపర్ పై చెప్పుకోవడానికి బాగానే ఉన్నప్పటికీ టెక్నికల్ గా చూసుకుంటే కివీస్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ అవ్వడం దాదాపు అసాధ్యం. ఇక సౌత్ ఆఫ్రికా జట్టు లంకతో అలానే పాక్ తో ఆడబోయే 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోవడం కూడా కష్టమే. మొత్తంగా చూసుకుంటే మన వాళ్ళు ఆసీస్ సిరీస్ లో కనీసం 2 విజయాలు 1 డ్రా నమోదు చేయాలి. అప్పుడు మన విజయాల శాతం 55.26 వరకు చేరుకుంటుంది. కనీసం మనకి వేరే వాళ్లతో పోరాడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంతకంటే తక్కువ విజయాలు నమోదు చేస్తే మాత్రం మనకి బీజీటీ సిరీస్ తో పాటు WTC ఫైనల్ ఛాన్సులు కూడా ఆవిరైనట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.